నా నగ, నాకు చాలా నచ్చిన నగ ఎక్కడది? అది కనిపించట్లేదు. నగ అది ఇక్కడే ఉండాలి యువరాణి, నన్ను క్షమించండి. క్షమాపణ తర్వాత అడగచ్చు, ముందు నగని వెతికి కనిపెట్టండి. వీరులారా, చెప్పండి యువరాణి. నాకు నచ్చిన నగని ఎవరో దొంగలించారు. అది ఎలాగైనా నాకు కనిపెట్టి ఇవ్వండి. మీరు ఏ దిగులు పడొద్దు యువరాణి. నేను ఉన్నంత వరకు ఈ రాజ్యంలో మీ నగని దొంగలించిన వాడు ఎక్కడ ఉన్నా సరే, ఎవరైనా సరే, నేను వాడిని ఊరికే వదలను. సైనికులారా, నాతో మాట్లాడండి. విజయ్ సేతు ఆ వీరుల్ని తీసుకొని నగని వెతకడానికి వెళ్ళాడు. ఉడన్కా, కల్తీ చేయడానికి ఒక అద్దంటూ లేదా ఏంటి? ఈ బియ్యంలో ఏమీ రాళ్ళు లేవు. రాళ్లలోనే ఏదో కొద్దిగా బియ్యం ఉన్నాయి. ఇందులో ఆవేశపడ్డానికి ఏముందయ్యా? కొంచెం కొంచెం పొదుపు చేసే. ఇది మామూలు విషయమే. రాళ్లు తింటే పళ్ళు గట్టి పడతాయి. నువ్వు అనవసరంగా మాట్లాడకో. మహారాజు గారికి నీ మీద ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. మా మహారాజు గారిని ఎందుకయ్యా ఇబ్బంది పెట్టడం? ఇదిగో ఈ బస్తా తీసుకెళ్ళు, కొంచెం కొంచెం పొదుపు చేసే. ఇంకానయ్యా వీడి దగ్గర నుంచి తప్పించుకున్నాను. అదే సమయంలో మహామంత్రి సారంగా ఆ దారిన వచ్చాడు. మహామంత్రి వర్ధిల్లాలి. విజయ్ సేతు ఉడంకా ఉన్న చోటికి వెళ్ళాడు. ఉడన్కా, రాము నీకు ఇచ్చిన వస్తువు ఎక్కడుంది? రామునా? అరే వాడు నాకు మొత్తం 5 ఇవ్వాలి, అందులో 1 మాత్రమే ఇచ్చాడా? అది కూడా తిరిగి తీసుకోమని మిమ్మల్ని పంపించాడా? 5? అయితే 5 చోట్ల నువ్వు దొంగలించడానికే పథకం వేసావయ్యంటే. నగలా? ఏ నగలు? ఎవరి నగలు? ఎక్కడున్నాయి? నీ దొంగతనం బయట పడిపోయింది ఉడన్కా. మర్యాదగా నగల్ని తిరిగిచ్చాయి, లేదా నిన్ను మాత్రం కాదు, నీ కొట్టుని కూడా నేను నాశనం చేస్తాను. ఏంటి? ఇప్పుడు ఏం చెయ్యను? ఓహో, ఆ నగలా? వాటిని కేశవునికి అమ్మేశానయ్యా. వాడు కూడా ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళాడా? సైనికులారా, త్వరగా వెళ్ళండి, త్వరగా వెళ్ళి వాడిని పట్టండి. వాడికి ఎంత ధైర్యమా? నా దగ్గర నీ ఆట చూపిస్తావా? నగలు ఎక్కడున్నాయో మర్యాదగా నాకు చెప్పే. ఏ నగల గురించి అంటున్నారు? నువ్వు కథలు చెప్పడం వల్ల నా కోపం ఏవి తగ్గదు. వెంటనే నిజం చెప్పు, లేదా నీకు మరణ శిక్ష విధిస్తారు. అర్థమైందా? మరణదండన. మహామంత్రి వర్ధిల్లాలి. అదేంటంటే ఆ నగని మహామంత్రి గారికి నేను ఇచ్చేసాను. ఏంటి? మహామంత్రి సారంగా దగ్గర? అవని మంత్రి అయితే ఏంటి? విజయ్ సేతుకు తెలిసినంత వరకు అందరూ ఒకటే. అందువల్ల అతను మహామంత్రి సారంగాని కూడా ఊరికే వదిలిపెట్టలేదు. కొంచెం కూడా ఆలోచించకుండా అతన్ని కూడా అతను ఖైదు చేశాడు. If you like this video, subscribe to our channel Murthy Media.